ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన దీక్ష రెండో రోజు కొనసాగింది. నిరాహార దీక్షకు కూర్చున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కాషాయ నేతలు దీక్ష విరమింపు చేశారు. దీక్ష మధ్యలో రామచంద్రరావు బీపీ తగ్గడంతో వైద్యుల సూచనల మేరకు ఆయనకు నిమ్మరసం తాగించారు. అయితే బీజేపీ చేపట్టిన ఈ దీక్షకు కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలుపగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే త్వరలోనే మరింత ఉద్యమిస్తామని కాషాయ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇరవై లక్షల మంది కుటుంబాలు కంటి మీద కొనుకు లేకుండా పిల్లల భవిష్యత్తు ఏమైతో అనే ఆందోళనలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీగా ఆ కుటుంబాలకు అండగా ఉండవలసిన అక్కర మాత్రమే కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజానికానికి ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం ఉన్నా తీర్చగలిగేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి మన పార్టీ నాయకుడుగా వారి నాయకత్వంలో ఈరోజు ఈరోజు 2 రోజుల దీక్షా శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మా ప్రభుత్వం అధికారులకు వస్తే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ 2.5 సంవత్సరాలుగా వస్తున్నది. ఇవాళ పదవి విరమణ పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల్లో ఎంతమంది ఉన్నారో అంతకు మించి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే ఇవాళ రాహుల్ గాంధీ పట్టాలు లేకుండా పోతున్నాం. ఢిల్లీలో ఇవాళ విద్యార్థుల గురించి, యువత గురించి పూణేలో వెళ్ళి యువతను రెచ్చగొడుతున్నావు. నీకు ఏమాత్రం కూడా నైతికమైనటువంటి విలువలుంటే ఇవాళ తెలంగాణకు వచ్చి, హైదరాబాద్కు వచ్చి ఇవాళ ఈ విద్యార్థులు దాదాపు 20 లక్షల పైగా ఇవాళ ఫీజులు కట్టలేని పరిస్థితిలో యాజమాన్యాలు వాళ్లకు అడ్డాంతరంగా సర్టిఫికెట్లు ఇవ్వకుండా, ఉన్నత చదువుకోకుండా ఏ రకంగా ఆటంకిగా మారినటువంటి ఈ ఫీజు బకాయిల గురించి రాహుల్ గాంధీ వచ్చి సంజాయించి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ